ఏంటి రాజధాని ఏర్పాటు చేసేటప్పుడు మధ్యలో మావేక బోవేక ఆవేక ఈవేక కాదు. ఆయన ముందు మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయండి జగన్ని. అమ్మ నమస్తే, మీ పేరు? నమస్తే, నాగమణి అండి. ఏం చేస్తారమ్మా? అటుకెళ్ళి బండి. ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని పట్ల అసలు ఏమనుకుంటున్నారు? నేను మావిగాని మీద నేను స్టాండ్ అయి ఉన్నాను, మావిగాని నచ్చితే జగన్ ఓటేస్తారు, అమరావతి నచ్చితే చంద్రబాబు ఓటేస్తారని చెప్పి అంటున్నారు. ఏంటి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఏమండి, జగన్కి మతి స్థిమితం పోయిందండి. 5 సంవత్సరాలు పరిపాలించున్నాడు కదా, మతి స్థిమితం పోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా. ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ చేయాలండి, హెల్ప్ చేస్తారా మీరు? ఎవరైనా హెల్ప్ చేస్తే జాయిన్ చేద్దామండి హాస్పిటల్లో. మతి స్థిమితం పోయింది. నా సీటు, నా రాష్ట్రం, నా పరిపాలన అంటున్నాడు. ఆయనకి 11 సీట్లు వచ్చినట్టు మర్చిపోయి ఉంటాడండి. మతి స్థిమితం తప్పింది ఆయనకి. హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఎవరైనా హెల్ప్ చేస్తే నేనే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తా. అంటే ఇక్కడ 2 రకాలుగా మాట్లాడతాం. గతంలోనేమో 3 రాజధానులు అన్నారు, తర్వాత రాజధాని అంశం కాన్స్టిట్యూషన్లో లేదన్నారు, ఇప్పుడు మావిగాని అంటూ ఉన్నారు కదా. అసలు ఏంటి అసలు దాని మీద? ఒక రాజధానికే తెకానం లేదు జగన్ పరిపాలనలో. ఇప్పుడు అందరం కలిసి రాజధాని అమరావతి అనుకున్నాము. మధ్యలో జగన్ మతి స్థిమితం లేనివాడితో మనకెందుకు? మా రాజధాని మేము ఉపయోగించుకుంటాం, మా రాజధాని మేము చేసుకుంటా పోతామండి. మతి స్థిమితం మెంటలోడితో మాకు అవసరమా? మెంటలోడు మెంటల్ మాటలే మాట్లాడతాడు. మంచోడు మంచి మాటలు మాట్లాడి ఏంటి రాజధాని ఏర్పాటు చేసేటప్పుడు మధ్యలో మావేక బోవేక ఆవేక ఈవేక కాదు. ఆయన ముందు మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయండి జగన్ని. అంటే నిన్న విజయవాడ వచ్చి కూడా విజయవాడ క్యాపిటల్గా ఉండాలని చెప్పి కూడా మాట్లాడుతున్నారు మావిగాని అంటున్నారు. అసలు ఏంటి అసలు వైసీపీ నాయకులు రాజధాని పట్ల ఏం స్టాండ్ తీసుకున్నారు? ప్రజలకు ఎలాంటి సందేశాలు ఇవ్వాలనుకుంటున్నారు? అసలు ఎక్కడ ఉన్నారండి వైసీపీ వాళ్ళు? 11 సీట్లు వచ్చిన వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎక్కడన్నా కనపడుతున్నారు రోడ్డు అమ్మటి? అసలు ఏ లెక్కలో వాళ్ళు వైసీపీ వాళ్ళు అవుతారు? వాళ్ళు దోచుకునేవాళ్ళు, దాచుకునేవాళ్ళు, కబ్జా వాళ్ళు అయితే వాళ్ళు వైసీపీ పరిపాలించే వాళ్ళేనా? వాళ్ళకి ఒక పార్టీ అనేది ఉందా? ఒక సంస్కారం అనేది ఉందా? ఒక పద్ధతి అనేది ఉందా? ఒక పద్ధతి, ఒక సంస్కారం, ఒక లైన్ అనేది ఉంటే మావేక బోవేక అని అనరు. చంద్రబాబుని తిట్టరు, రాజధాని అనేది వద్దనరు, పెట్టమని అంటారు. అసలు అమరావతిలో పప్పు బెల్లం లాగా చంద్రబాబు తన బినామీలకు పంచిపెట్టేస్తా ఉన్నాడు, స్కాములు చేస్తున్నాడు అమరావతిలో. అసలు ఎలాంటి స్కాములు లేకుండా ఫుల్ఫిల్ అవ్వాలంటే అది మావిగానితోనే సాధ్యం అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అమరావతిలో ఏం స్కామ్ జరిగిందో రుజువు ఉందా నీ కాడ? నువ్వేం స్కామ్ చేసావనేది మేము రుజువు ఇప్పిస్తాం. మా దగ్గర ఫుల్ సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వేం చేసావో, టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారో, వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారో నీ కళ్ళు ఏమైనా పోయినాయా? అందరు చూస్తారా? ప్రజలందరూ చూస్తున్నారుగా, ప్రజలందరూ పరిపాలన ఎలాగ ఉందనేది. మరి ఇంకా స్కామ్ ఎక్కడ జరుగుతుందో చూపించు, రుజువు ఉంటే రా, రోడ్డు మీదకి రా, చంద్రబాబుతో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు, చంద్రబాబుతో మాట్లాడు, ముఖాముఖి తేల్చుకో. నీకు దమ్మున్న మగోడు అయితే, నీ వైసీపీ మాజీ ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడుతో మాట్లాడు, మగోడుతాను అనిపించుకో. బాబాయ్ మీ పేరు? నా పేరు కోరాడు చిన్నారావు. చిన్నారావు గారు ఏం చేస్తారు? ఆటో డ్రైవర్ నడుపుతాం. ఏంటి బాబాయ్, ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఏంటి? పరిపాలన బాగానే ఉంది, సూపర్ హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. నాకైతే మొన్న చెప్పింది, మా ఇల్లు అక్కడ ఊర్లో ఇల్లు కట్టాం. మా శ్రీకాకుళం పక్కన తండేలపేట ఇల్లు కట్టుకుంది. ఇల్లు మొత్తం నీకు ఇస్తానని చెప్పేసి అలాగా లాస్ట్కి క్లోజ్ చేసారు. ఇది పేమెంట్ వస్తుంది అని చెప్పి అన్నారు. లేదండి, ఇప్పుడు ఈయన అయిపోయింది అక్కడ. అప్పుడు నెక్స్ట్ 5 సార్లు అప్పుడు ఏం చేసింది, మీ దగ్గర ఒక 5,000 5 లక్షలు తీసుకున్నాం. వాళ్ళు లేకపోయిన టైంలో మన పొలం ఉంది, 50 సెంట్లు పొలం ఉంది. వాళ్ళకి ఇచ్చే ఆ డబ్బులు ఇచ్చిన వారికి అక్కడ ఉన్నాయి, వాళ్ళ దగ్గర వాళ్ళకనే ఉన్నాయి. అక్కడ అంటే ఇక్కడ మీరు అనే మాట ఏంటంటే 2014-19 టైంలో అవి మొత్తం కంప్లీట్ అయినాయి. తర్వాత జగన్మోహన్ ప్రభుత్వం మారిపోయింది, తర్వాత ఆయన ఇవ్వలేదని చెప్పి అంటున్నారా? ఆ టైంలో మనము ఇస్తామని చెప్పేసి అన్నట్టు మొత్తం లాస్ట్ అయిపోయింది చివరికి. ఆ తర్వాత ఏమి ఇప్పుడు ఇస్తామని వాళ్ళు కూడా ఇవ్వలేదు. ఇది అన్నం మనం తింటాం, గడ్డి తినం కదా. సరే, సావుకరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు పరిపాలనకి తేడా ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే అందరికీ అన్నం పెట్టాడు అన్న. అది మట్టుకు అందరూ పెట్టి అన్నం పెట్టాడు. మరి అన్న క్యాంటీన్లు ఎందుకు తీసాడు? అది మనం చెప్పలేము. అది ఓం నమస్వ. బాబాయ్ మీరు ఆటో డ్రైవరా? ఇది చూడండి సార్ నాది. మరి రోడ్ల గురించి ఏంటి బాబాయ్? గత 5 సంవత్సరాల రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? నా బాట ఒక ఆటో డ్రైవర్ని, నా పేరు కోరాడు చిన్నారు. ₹1 ఆటో డ్రైవర్కి రాలి లాటికి ఇచ్చారు. అంటే ఏంటంటే మీరు ఆటో డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కదా, రోడ్ల పరిస్థితి ఎలా ఉంది గతంలో? రోడ్లు సూపర్గా ఉన్నాయి, నెంబర్ 1. ఇప్పుడు గతంలో ఎలా ఉన్నాయి అంటున్నాను. ఆ గుదుపులో ఇప్పుడు ఓం నమస్వ నేనా? ఎందుకంటే ఇప్పుడు కింద ఇప్పుడు సూపర్గా వెళ్ళొచ్చాడు, బళ్ళు కూడా సూపర్గా వెళ్ళొచ్చి ఇప్పుడు బాగున్నాయి అంటారు.
నెంబర్ 1. గతంలో ఎందుకని వేయలేదు బాబాయ్ మరి? నన్ను అవన్నీ మనం చెప్పకూడదు. ఎందుకు ఆ ప్రభుత్వం గురించి మనం అనకూడదు. ఎందుకంటే అక్కడ ఈ డబ్బులు ఉండొచ్చు, లేకపోతే ఈ రోడ్ల మీద కలసం చేసుకోవచ్చు. లేకపోతే ఈ రోడ్లు ఎందుకు పెద్దోళ్ళకి న్యాయం చేసి పిల్లలకి ఆయన చేసుకుంటుంది. పనులు ఏ ప్రభుత్వం దొరికినాయి బాబాయ్ మీకు? ఇప్పుడు దొరికినాయా, గతంలో దొరికినాయా? నాన్న పని అంతే. ఇప్పుడు ఈ రోజులో 10 మంది పనులు ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నాయి. అర్థమైంది. ఇప్పుడు బ్రహ్మాండం నడుస్తున్నాయి. మరి గతంలో ఆ మాట మీరు ఎక్కండి. గతంలో అంటే వాళ్ళు కూడా కొద్దిగా నడుస్తుంటే ఇప్పుడు కొత్త సీఎం పెద్ద లెవెల్ అవ్వలేదు. ఓం నమస్తే.